నమస్తే, నేను మీ తేజ. సోషల్ మీడియాలో ఒక కొత్త పార్టీ పుట్టింది నేషనల్ వైడ్ గా. ఎస్, మీ అందరికి బాగా తెలుసు, సిఎన్పి, కాక్రోచ్ జనతా పార్టీ. కొంతమంది బీజేపీకి కౌంటర్ గా బొద్దింక జనతా పార్టీ అంటూ కూడా కావాలని చెప్పి ట్రోల్ చేస్తున్నారు. సో ఈ పార్టీ పెట్టింది ఎవరు, అసలు ఎందుకు పెట్టాడు, రీజన్స్ ఏంటి, ఇలాంటి చాలా విషయాలు కూడా మనతో పాటు డిస్కస్ చేయడానికి విజ్ఞాన్ దాస్రి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. నమస్తే అండి. నమస్తే. సో కాక్రోచ్ పార్టీ ఇప్పుడు కొత్తగా పుట్టి మొత్తం కూడా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. నిజంగా చెప్పాలంటే బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, మిగతా వేరే పార్టీలు ఏవైతున్నాయో వారి అఫీషియల్ అకౌంట్స్ కి ఉన్న ఫాలోవర్స్ కన్నా కొత్తగా పుట్టిన ఈ పార్టీకి 2-3 రోజుల్లోనే కొన్ని లక్షల మంది ఫాలోవర్స్ పెరిగిపోయారు. వాళ్ళ ఫాలోవర్స్ కన్నా వీళ్ళకి 2 ఎక్కువగా ఉన్నాయి. ఏంటి అసలు భారతదేశంలో ఉన్న యువత అసలు ఏం కోరుకుంటున్నారో ఒక్కసారిగా ఏదో మార్పు రావాలని చెప్పేసి కోరుకుంటున్నట్లయితే నాకు అర్థమైంది. అండ్ పార్టీ పెట్టిన వ్యక్తి ఎవరు, ఎందుకు పెట్టాడు, ఇలాంటి కారణాలు ఉంటాయి కదా, దానికి సంబంధించిన విషయాలు ఏంటి సార్? బేసిక్ గా ఇప్పుడు ప్రెసెంట్ మనం మాట్లాడుకోవాల్సింది అసలు ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఎక్స్ అకౌంట్ ని ఇండియాలో ఎందుకు నిలిపివేశారు అని. నిలిపివేసేసారు యాక్చువల్గా చెప్పాలి అంటే. పొద్దున్న నుంచి అందరు మాట్లాడుకున్నారు, చాలా చక్కగా మాట్లాడుకున్నారు. సాయంత్రానికి వాళ్ళ అకౌంట్ ని తీసి పక్కన పెట్టేశారు. ఇండియాలో హెల్డ్ ఉంది. అండ్ వెంటనే వాళ్ళు మళ్ళీ కాక్రోచ్ ఈస్ బ్యాక్ అని ఇంకో అకౌంట్ ఓపెన్ చేస్తే మళ్ళీ అందులో సబ్స్క్రిప్షన్స్ పెరుగుతూనే ఉన్నాయి. దాని మీద వాళ్ళు లీగల్ గా యాక్షన్ తీసుకుంటారు ఈసారి కనుక మాది ఏమైనా చేస్తే అని ముందుగానే హెచ్చరించి ముందుకెళ్తున్నారు. అన్ఎక్స్పెక్టెడ్ మద్దతు ఇది ఆయనకు వచ్చింది. సరే, ఎందుకు వచ్చిందో ఏంటో పక్కన పెడితే అసలు ఎందుకు తీయించాల్సి వచ్చింది అంటే, అఫ్ కోర్స్ ఆయన పెట్టింది పద్ధతిగానే ఉంది. కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఒక పార్టీ లాగా పెట్టేసి ఒక రిటైర్డ్ జడ్జి అన్న మాటల్ని ఉద్దేశించి May 26కి దాన్ని మనసులో పెట్టుకొని ఆయన ఏమన్నాడో, వీళ్ళంతా కాక్రోజులు, వీళ్ళు చెదలు పట్టిన వాళ్ళు అని అన్నాడు. సేమ్ మేము కాక్రోజులమే, ఇదిగో మా పార్టీ, మేము అందరం ఒక చోటు ఉంటాం, నిరుద్యోగులై ఉండాలి ఇందులో చేరాలంటే, రోజుకి ఆన్లైన్లో ఉండాలి, సెటైర్లు బాగా వెయ్యాలి అనేది వీళ్ళ సిద్ధాంతం. స్థాపించిన ఆయన సెటైరికల్ గా బాగానే ఉంటది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు తెలిస్తే న్యూస్ పేపర్లలో కార్టూన్స్ వస్తాయి రాజకీయ నాయకుల పైన, అవునా? ఇప్పుడు మోడీ నెత్తి మీద సోనియా గాంధీలా సుత్తితో కొట్టినట్టు, లేదా రాహుల్ గాంధీని మోడీ ఇలా లేపినట్టు, అవునా? చంద్రబాబు నాయుడు శారీ కట్టుకొని కార్తీక దీపం పెట్టినట్టు, డిఫరెంట్ చాలా ఉంటాయి. ఎప్పటివి కాదు, అది ఎప్పటివో. జయలలితని ఎవరో తొక్కినట్టు, లేదా జయలలిత ఇంకెవరినో తొక్కినట్టు, ఇట్లా మీరు ఈనాడు సండే బుక్ తెరిస్తే రాజకీయ కార్టూనియం అనే ఉంటది. ప్రతిరోజు న్యూస్ పేపర్ మన శ్రీధర్ గారు, ఇంకా అన్ని న్యూస్ పేపర్లలో ఒక్కొక్క కార్టూనిస్ట్ ఉంటారు. వాళ్ళు చేసేవి ఇవే. వాళ్ళ మొహాల్ని సెటైరికల్ గా వేస్తూ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ మార్కెట్ పడిపోయింది, అవునా? బుల్ మోడీని తొక్కినట్టు, మోడీ ఏదో మాట్లాడితే స్టాక్ మార్కెట్ పడిపోయింది, బుల్ వచ్చి మోడీని తొక్కినట్టు, అట్లాంటి కార్టూన్లు వేస్తారు. అదొక టైప్ ఆఫ్ అండ్ ఇంకోటి, ఇప్పుడు కాంగ్రెస్ గెలిచింది, ఓకేనా, చేయి బట్టి అందరిని ఇట్లా గుద్దినట్టు, లేకపోతే ఇంకేదో ఇట్లా పైకి తీసినట్టు ఏవో చేస్తూ ఉంటారు డిఫరెంట్ దాంట్లో. అది సెటైర్ అన్నేళ్ల నుంచి, ఎన్నో ఏళ్ల నుంచి, మనం పుట్టినప్పటి నుంచి ఉన్నాయి రాజకీయ కార్టూన్స్. ఇప్పటి వరకు ఎవరిని ఇబ్బంది పెట్టింది లేదు, వాటిని బ్యాన్ చేసింది లేదు. సింపుల్ గా చెప్పాలంటే అదొక బాడీ షేమింగ్. ఇంకా చెప్పాలి అంటే ఇప్పుడు కేసీఆర్ ఉంటే ఇంత పెద్ద ముక్కు గీస్తారు, బాడీ షేమింగ్. జయలలిత లడ్డుగా గీస్తారు. ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ బాడీ షేమింగ్, బట్ ఈవెన్ దో పీపుల్ ఆర్ ఎంజాయింగ్ ఇట్. అదంతా ఎట్లుండేనంటే అప్పుడు అవి తీసుకునే వాళ్ళు, చూసే వాళ్ళు కూడా అంతే మెచ్యూర్డ్ గా ఉన్నారు. రాను ఏమైందంటే సమాజం అందరి చేతికి ఫోన్లు వచ్చేసరికి ప్రతి ఒక్కడు ఏదో ఒకటి చెప్పాలంటే, తెలివైన వాళ్ళు కూడా ఉన్నారు, నేను కాదన్ను. కొంతమంది వాళ్ళకి వచ్చిన వంటల్ని పెట్టుకుంటారు. టిక్ టాక్ లో చూసి కొంతమంది డాన్సులు నేర్చుకుని రకరకాల స్టెప్పులు పెట్టిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది పాటలు పాడుతూ పెట్టిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది జోకులు చెప్పే వాళ్ళు ఉన్నారు, కొంతమంది అదోటి ఇదోటి చూపించే వాళ్ళు ఉన్నారు, కొంతమంది పిచ్చి చూపించి కూడా ఇప్పుడు అన్నాన్వేషణ లాంటి బూతులే ఉంటాయి వాడు. అంటే ప్రపంచ యాత్రలు చేయడం వేరు, అక్కడ ఉండే బూతులు మాత్రమే చూపించడం వేరు. అది వాడిది. ఆడికి ఉన్నారు కదా ఫాలోవర్లు, అప్పట్లో వచ్చారుగా, మధ్యలో పోయినప్పటికీ. నెక్స్ట్ ఇట్లా ఇంకొంతమంది ప్రాంక్ వీడియోలు చేస్తారు, ఆడోళ్ళ మీద జోకులు వేస్తారు, డబుల్ మీనింగ్ డైలాగులు చెప్తారు, వాళ్ళకు కూడా బోల్డ్ అంతమంది ఫాలోవర్స్ ఉంటారు. అంటే ఇట్లాంటి దాన్ని ఇష్టపడే వాళ్ళు ఎక్కువ ఉంటారు. కూర్చొని పద్ధతిగా వార్తలు చెప్తామంటే చాలా రేర్.
పొద్దున్న లేసి బాల్కనీలో న్యూస్ పేపర్లు చదువుకునే అంకులు తప్ప దానికి ఎవరు సబ్స్క్రిప్షన్ ఉండదు. అదే ఆ అమ్మాయిని గిల్లడము, ఆ అబ్బాయిని గిల్లడము, బూత్ జోకులు వేయడము, డబుల్ మీనింగ్ డైలాగులు చెప్పడము, ఇట్లాంటి వాటికైతే వెంటనే విపరీతంగా ఫాలోవర్స్ వచ్చేస్తారు. అట్లాగుంటది. కొంతమందికి ఏంటంటే ఇప్పుడు వీడికి వచ్చింది నీట్ గానే యాక్చువల్ చెప్పాలి అంటే, కాకపోతే ఈ చెత్త ఎక్కువైపోయింది, క్రిన్స్ ఎక్కువైపోయింది ఆన్లైన్ లో. ఫోన్ ఉందా చేతిలో, ప్రతి ఒక్కడు ఒక వీడియో చూసాడో వాడు వెంటనే కామెంట్ పెట్టేస్తాడు దాని కింద. వాడి అభిప్రాయం ఖచ్చితంగా అవసరం. వాడి అభిప్రాయం కూడా పద్ధతిగా ఉండదు, బూత్ ఉంటుంది దాంట్లో. అంటే వాడు ఎలా పెరిగాడో ఆ తీరుగానే ఉంటది ఆ కామెంట్లన్నీ కూడా. దాన్ని ఏమన్నావు, జాలి పడాలి, బట్ పాపం వాడు అంత నీచంగా పెరిగాడా అని. అంతే కదా పాపం, వాడు పద్ధతిగా పెరుగుంటే కామెంట్లు పద్ధతిగా వస్తాయి, షేర్లు పద్ధతిగా ఉంటాయి, మీమ్స్ తయారు చేస్తారు. ఇప్పుడు ఇంకొంతమంది ఇప్పుడు ఎట్లా అంటే, నువ్వు పొట్టి బట్టలు వేసుకుంటే మాత్రం వాడు చూడడా అనే దరిద్రపు సంత వేరే ఉంటది. ఓకేనా? ఆమె నచ్చినట్టు ఆమె డ్రెస్ వేసుకుంది, నీ పద్ధతులు నీకు ఉండాలి అని చెప్పే వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడు లాస్ట్ టైం కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పొట్టి బట్టల గొడవ వచ్చినప్పుడు, ఇప్పుడు నేను నిజంగా చెప్పాలంటే, ఇప్పుడు స్విమ్మింగ్ పూల్కి వెళ్తాం, అమ్మాయిలు నేర్చుకుంటారు, అబ్బాయిలు నేర్చుకుంటారు, అవునా? స్విమ్మింగ్ డ్రెస్ ఎలా ఉంటుంది? ఐదర్ 1 పీస్ 2 పీసే ఉంటుంది, అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా. పద్ధతిగా స్విమ్మింగ్ నేర్చుకుని వెళ్తాడే తప్ప, ఇప్పుడు న్యూస్ లో చూడు, ఏ స్విమ్మింగ్ టీచర్ కానీ అమ్మాయిలను అసభ్యంగా తాకిందనో ఇప్పుడు రాల. స్విమ్మింగ్ పూల్ దగ్గర అమ్మాయిలను అసభ్యంగా ఏదో ఈవ్ టీజింగ్ చేశారని ఇప్పటివరకు ఒక కేసు నమోదు అవ్వాల, తెలుసా? బికాస్ దే ఆర్ ప్రొఫెషనల్. జిమ్స్ లో జిమ్ ట్రైనర్స్ అమ్మాయిలు కూడా వాళ్ళకి అనుకూలంగా ఉండే బట్టలే వేసుకుంటారు. అయినా జిమ్ ట్రైనర్ జిమ్మే నేర్పిస్తాడు, వాళ్ళు కూడా అలాగే వస్తారే తప్పితే పక్కన జిమ్ చేసుకునే వాళ్ళు కూడా వాళ్ళ పద్ధతి వాళ్ళు ఏం చూడరు. మార్నింగ్ పార్క్స్ లో మధ్యలో లేడీస్ ఆంటీలు వాళ్ళు వీళ్ళు యోగాలు చేస్తూ ఉంటారు, పక్కన కుర్రాళ్ళు రన్ చేస్తూ ఉంటారు, వీళ్ళు రన్ చేసుకుంటారు, వాళ్ళు యోగాలు చేసుకుంటారు. పద్ధతి ఇంటికి వస్తారు తప్ప ఎవరు నీచంగా చూడరు. కానీ అట్లాంటి ఒక సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఏందయ్యా ఇలా మాట్లాడుతున్నారు అనే వాళ్ళు ఉంటారు. కొంత చెత్త ఉంటది, ఏమే ఒళ్ళంతా ఇరుచుకునేలాగా రోడ్డు మీద ఆసనాలు వేస్తే ఆడు చూడడు, వాడికి ఏమనిపించదు అని చెప్పే వాళ్ళు కూడా ఉంటారు. అట్లాంటి నీచమైన వాళ్ళని కూడా మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు తీసుకొచ్చి డిబేట్లలో ఇంటర్వ్యూలలో పెట్టింది కూడా చూసాం మనం. పెంటలను కూడా మనం ఇంటర్వ్యూ చేసాం. సో అట్లాంటి పెంటలు వాగే దగ్గరే మనం తీసుకొచ్చి డిబేట్లలో కూర్చోబెట్టామంటే సోషల్ మీడియాలో ఇంకెంతమంది ఉంటారు చెప్పు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే, ఒక సెటరికల్ పార్టీ వచ్చింది, ప్రతి ఒక్కరు దాన్ని ఎవరికి అర్థమైనట్టు ఆ సెటైర్ ఎలా పుట్టింది అంటే, నిరుద్యోగ సమస్య మీద పుట్టిన సెటైర్ అది. దాని అంతే పద్ధతిగా ఇంకోలా తీసుకెళ్ళొచ్చు, మంచిగానే వచ్చారు. కానీ తర్వాత వచ్చిన వాళ్ళంతా దాన్ని రాంగ్ రూట్ పట్టించారు. ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్ అంటే, స్టార్టింగ్ బరిలక్క పాప మా పిల్ల నిజంగానే నిరుద్యోగ సమస్య గురించే పోరాడుకుంటూ వచ్చి ఏదో రాజకీయంగా చేరింది. తర్వాత ఆమెను ఇంకా లాస్ట్ ఒక యూట్యూబ్ యాంకర్ చేసి వదిలేశారు, అంతే. అంటే ఆమెను కూడా యూజ్ చేసుకునే విధంగా ఎవరు యూజ్ చేసుకోవాలా, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అలా మౌల్డ్ చేశారు, అంతే. ఇక్కడ ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీని నిలిపేయడానికి కారణం, అవును ఆ పార్టీ అంతే, ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరూ బోకునా ఎదవలు, బోకునా కొడుకులు, డాషులు డీషులు అని చెప్పేసి దరిద్రమైన మాటలు ఒకడు మాట్లాడుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వే అనుకుందాం, క్యాజువల్ నువ్వు నేనే అనుకుందాం, ఏమైనా తప్పే ఉంది, ఎవరినో అంటాం ఎందుకు. నేను నీ పార్టీ వాడిని, నువ్వు ఏ పార్టీ తిడుతున్నావు ఆ పార్టీ వాడిని, నేను మళ్ళీ నిన్ను బూతులు తిట్టడం, ఏమిరా నువ్వేమన్నా ఇదా, ఆ భాష, ఆ తీరు, ఆ తెన్ను, వాళ్ళందరూ కొట్లాడుకునేదాకా అది ఎట్లుందంటే ఒక వర్గపోరు లాగా ఉంది. అంటే ఉన్మాదుల్ని తయారు చేస్తున్నాం మనం ఒక 2 అంశాల పైన కొట్టుకోవడానికి. 2 అంశాల మీద కొట్టుకోవడానికి నీకు కులమే అక్కర్లా, మతమే అక్కర్లా, రాజకీయ పార్టీలైనా చాలు, హీరోలైనా చాలు, బిగ్ బాస్ కంటెస్టెంట్లైనా చాలు, ఐపీఎల్ అయినా చాలు కొట్లాడుకోవడానికి. సో ఇక్కడ ఏంటంటే ఆ కొట్లాడుతూ ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి. ఎప్పుడైతే ఇది బాగా ఫేమస్ అయిందని తెలిసిందో కొంతమంది కవర్ చేశారు, బీబీసీ లాంటి వాళ్ళు అందరూ కూడా, పలానా కాక్రోచ్ జనతా పార్టీ అతి తక్కువ కాలంలో ఎదిగింది, బీజేపీని మించింది, కాంగ్రెస్ ని మించింది, అందరు దీనికి మద్దతు ఇస్తున్నారు అనగానే అందరూ చేరిపోయి అప్పటి వరకు ఉన్న ఆ ప్లాట్ఫామ్ ని చెడగొట్టేశారు మొత్తం. బూతులు పెరుగుతున్నాయి, కొట్లాటలు పెరుగుతున్నాయి, రారా చూసుకుందాం, సాయంత్రం అక్కడికి రా, మేము వస్తాం మీరు రండి, ఎవరికి ఎంత బలం ఉందో ఆడనే తెలుసుకుందాం. నీకు అర్థమైందా అవి ఎట్లున్నాయి చూడడానికి. సో ఇది ఇట్లాగే వదిలేస్తే రేపటి రోజు మన ఇండియాలో వర్గపోరు కూడా పెరుగుతుంది. ఇప్పటికే చాలా కంట్రోల్ చేసుకుంటూ వచ్చాం, మత గొడవలు, కులాల మధ్య గొడవలు చాలా కంట్రోల్ చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు రేపు మళ్ళీ ఇవి పెరిగే అవకాశం ఉంది అని అనుకొని ఆ ఎక్స్ అకౌంట్ ని వాళ్ళు ఆపడం జరిగింది.
ఇది యాక్చువల్ చెప్పాలంటే ఎవరికి అన్యాయం జరగలే ఇక్కడ. ఆయన పెట్టిన పార్టీ కరెక్టే, ఆయన సిద్ధాంతాలు కూడా సెటైరికల్ కరెక్టే, బాగానే ఉన్నాయి. తర్వాత చేరిన సంత, నెక్స్ట్ వచ్చిన సంత, ఈ సంతకి నేను చెప్పాలనుకున్నా ఏంటంటే ఏదైనా విషయం మంచిగా ఉంటే మీకు అది అర్థమైతే అందులో చేరండి. అది అర్థం కాకుండా కేవలం గొడవ పెట్టుకోవడానికే అందులోకి వస్తారు. వాళ్ళని వీళ్ళని అందరిని బూతులు తిడుతూ ఉంటారు, వాళ్ళు మళ్ళీ వీళ్ళని తిడుతూ ఉంటారు, వీళ్ళు మళ్ళీ వాళ్ళని ఇట్లా ఎక్కడికో వెళ్ళిపోతా ఉంటాయి. లాస్ట్ కి అక్కడికి రండ్రా ఇక్కడికి రండ్రా చూసుకుందాం వెళ్తారు. అక్కడ ఏం జరుగుతుంది చెప్పు? బీర్ బాటిల్ పట్టుకొని కొట్టుకోవడము, బ్యాట్లు పట్టి కొట్టుకోవడము, రక్తాలు వచ్చేదా కొట్లాడుకోవడం, ఒక పెద్ద న్యూస్. ఏమైంది అంటే పలానా లాస్ట్ కి ఎంతగానో మళ్ళీ దీపక్ ఏది అభిషేక్ దీప్కే వీడి మీద కూడా పరోక్షంగా కారణం. ఎలా పరోక్షంగా కారణం అవుతావు ఎందుకు చెప్పనా? ఇప్పుడు ఎలాగైతే తొక్కిసలాటకి పరోక్షంగా కారణం అయినా అని తెలిసిందో, అసలు వీళ్ళు కొట్టుకోవడానికి కారణం పలానా ఎక్స్ అకౌంట్ అనేది తీస్తారుగా, అక్కడి వరకు రానియకుండా ఇక్కడ గొడవలు అవ్వకుండా కట్ చేసాడు. ఇది ఓవరాల్ గా జరిగింది అంతే. సో నేనేం చెప్తున్నానంటే అంశం మీద నాలెడ్జ్ ఉన్నోళ్ళే మాట్లాడడానికి రండి, చర్చలకు రండి, లేదా కామెంట్లు పెట్టండి అంతే. దాని మీద నాలెడ్జ్ లేకుండా నీకు అర్థమైందే కరెక్ట్ అనుకొని వాళ్ళ బూతులతోనో లేకపోతే దేంతోనో విరుచుకుపడతా వాళ్ళని ఎనలిస్టులుగా ఎంకరేజ్ చేయకండి. కామెంట్లు వచ్చినా సరే ఇగ్నోర్ చేయండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్.